గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మా బావ వాళ్ళ కొడుకుది ఉపనయనం ఉందన్నమాట. సో నేను మా బ్రదర్ వచ్చేసి తనకైతే బయలుదేరాము. ఆ లాస్ట్లో కూర్చున్నారు కదా, తనే మా కజిన్ బ్రదర్ అనమాట. సో మా హస్బెండ్ మా పిల్లలు అయితే రాలేదు, నేను మా బ్రదర్ అయితే బయలుదేరామండి. నైట్ వచ్చేసి మాది 8 o'clock అయితే బస్ వచ్చింది. సో 8 నుంచి ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట. ఇంటికి వెళ్ళేసరికి 6:37 అయిపోయిందనమాట. చాలా బాగుందండి అసలు క్లైమేట్. ఇలా ఎంటర్ అవ్వగానే అన్ని కొబ్బరి చెట్లు కానివ్వండి, చాలా బాగా అనిపించింది తనకైతే. ఇది వచ్చేసి బస్ స్టాప్ అనమాట. సో మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. మా అత్తయ్య, మా పెద్దమ్మ, మా ఇంకో కజిన్ బ్రదర్ కూడా ఇక్కడే దిగుతాము, వెయిట్ చేయమని చెప్పారు. సో వీళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా అందరం కలిసి అయితే బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయాము. వెళ్ళగానే అందరికైతే కాఫీలు అయితే రెడీ చేసి ఇచ్చారనమాట. మా పిన్ని, మా అత్తయ్య, తిని కూడా మా బావ వాళ్ళ అమ్మ అనమాట. సో తిని కూడా మెయిన్ చూడ్డానికి అయితే వచ్చామన్నమాట. సో అలా అందరం అయితే ఫ్రెష్ అప్ అవుతున్నాము. ఇంకా అందరికీ కాఫీలు అయితే స్టార్ట్ చేసేసారు. అందరూ ఇంకా తాగుతూ సరదాగా అలా కూర్చొని అయితే మాట్లాడుకుంటున్నారనమాట. సో ఇంకా ఆలోపు టిఫిన్లు కూడా రెడీ అయిపోయాయి. చాలా డేస్ అయిందండి వీళ్ళు అందరం కలిసి ఇలా మాట్లాడుకోక. డేస్ ఏంటండి, చాలా ఇయర్స్ అయిందనమాట. మా బావ పెళ్ళప్పుడు వెళ్ళాము, మళ్ళీ ఇలా ఆఫ్టర్ 13 years తర్వాత మళ్ళీ అయితే తనకు వచ్చాము. అప్పుడైతే ఏలూరులో అందరం కలిసాము, ఇప్పుడు ఇక్కడ. సో మా వదిన అయితే అందరికి కాఫీలు అయితే ఇస్తుందన్నమాట. నేనైతే కామెంట్ చేస్తున్నాను, సరిపోతాయి ఆ కాఫీ అని చెప్పి. సో అందరు చూసారా ఎంత కాఫీ ఇస్తున్నారు క్వాంటిటీ. సో అలా అందరికైతే కాఫీ అయితే ఇచ్చేస్తున్నారు. మా బావ అయితే ఇంకా పనులలో బిజీ అయిపోయాడు అనమాట, తిన కొడుకే అనమాట. సో ఉపనయనం చేయాలి అనుకొని అందరినీ అయితే ఇన్వైట్ చేశారు. చాలా వరకు అయితే అందరం వచ్చేసాము. ఇంకా చాలామంది ఇంకా రేపైతే వస్తారనమాట. యాక్చువల్గా 1 day బిఫోరే అందరినీ రమ్మని చెప్పారు. వీడు మా చెల్లెలు కొడుకు అనమాట, చాలా హుషారండి. చూడండి ఎట్లా ఎగతాళి చేస్తున్నాడో. ఇది వచ్చేసి సేమ్ మా వదిన కూతురు అనమాట. అలా అందరం అండి చాలా సరదాగా అనిపించింది అనమాట. అందరం ఇలా ఫంక్షన్స్కి అందరం కలుస్తూ ఉంటాము. మా గాయత్రికి వచ్చేసి రీసెంట్గా ఆపరేషన్ అయింది. సో అందుకోసం అది డల్గా పడుకొని ఉందన్నమాట. దానికి చాలా పెయిన్గా ఉంది, కొంచెం గిడ్డినెస్ ఉందంట. సో అలా పడుకొని రిలాక్స్ అవుతుంది. ఇక్కడ మా అక్క వచ్చేసి అందరికీ కాఫీలు, టిఫిన్లు అయితే అరేంజ్మెంట్స్ అయితే చేసేస్తుంది అనమాట. సో ఎందుకే ఇలా తీస్తున్నావు అని కామెడీ చేస్తుంది. సో అలా అందరికండి ఇంకా ఫంక్షన్ అంటే ఇలాగే ఉంటుంది, హడావుడి. వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, వాళ్ళకి ఏమాత్రం తగ్గకుండా. చూసారా డెకరేషన్ ఎంత బాగుందో. చాలా బాగా ఇల్లంతా ఇలా పువ్వులతో అయితే డెకరేట్ అయితే చేసేసారనమాట. ఇంకా మాకేంటంటే ఫంక్షన్ హాల్ తీసుకున్నారు, అక్కడికి వెళ్ళాలి అందరం రెడీ అయ్యి. ఇది వచ్చేసి మాట్లాడే బర్డ్ అంట. మాట్లాడుతుందేమో వీడియో తీద్దామని చూస్తే అది అస్సలు మాట్లాడట్లేదండి. వాళ్ళు ఉంటేనే మాట్లాడుతుందంట, కొత్త వాళ్ళు వస్తే కొంచెం భయపడుతుందంట. సో అలా అందరం ఇంకా ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెంసేపు ఇక్కడ కబుర్లు చెప్పుకొని టిఫిన్, కాఫీలు అయితే అయిపోయాయి. ఇంకా అందరం కలిసి ఇంకా అక్కడ ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళిపోవాలి. తిని కూడా మా బావ అనమాట, తను రెండో బావ. ఫస్ట్ బావ వాళ్ళ కొడుకుదే ఉపనయనం అనమాట. సో ఇంకా అందరం అయితే రెడీ అయిపోయాము. ఇంకా ఇక్కడ నుంచి వాళ్ళ ఇంటికి నుంచి దగ్గరే అనమాట ఫంక్షన్ హాల్. వాళ్ళు ఏంటంటే 1 day బిఫోర్ అందరిని పిలిచారు కదా, ఇక్కడ మళ్ళీ సరిపోదని చెప్పి అక్కడైతే అరేంజ్మెంట్స్ అయితే చేశారనమాట. తిను మా జయమ్మత్త, తిను కూడా చాలా సరదాగా ఉండేవాళ్ళమండి మేము చిన్నప్పటి నుంచి, మా అత్తయ్య. సో దూరం అయిపోయాము. ఇప్పుడు అందరము ఎక్కడెక్కడ అందరం, ఒకరు ఏలూరని, విజయవాడ, తణుకు, అట్లా అందరూ ఇట్లా సెటిల్ అయిపోయారు జాబ్ పర్పస్. సో ఇంకా అలా ఫంక్షన్స్ అప్పుడు అలా కలిసినప్పుడే అందరం హ్యాపీగా ఇలా కూర్చొని గడిపేస్తూ ఉంటానమాట. ఇంకా ఏముందండి, అందరం రెడీ అయిపోయాం కదా, కొంతసేపు కూర్చొని అలా చెప్పుకుంటూ మాటలు, కబుర్లు, అందరి విశేషాలు అయితే మాట్లాడుకుంటూ ఉన్నాము. మా బావ కొడుకు కూడా అక్కడ టిఫిన్ చేస్తున్నాడు అనమాట. తనదే ఉపనయనము. తను కూడా యాక్చువల్గా బీటెక్ చదువుతున్నాడు. తనకి ఇంకా ఇది ఉందని చెప్పి హాలిడేస్తో వచ్చేస్తాడనమాట. ఒక 3 days అట్లా పర్మిషన్ మీద వచ్చేస్తాడనమాట. సో ఇలా తిరుగురా అంటే వాడు సిగ్గా అసలు తిరగడం కూడా తిరగట్లేదు, ఇట్లా తల కూడా తిప్పట్లేదు వాడు అస్సలు. అలాగే అటే తిరిగి తినేస్తున్నాడు అనమాట. అంత సిగ్గుపడిపోతున్నాడు మా వాడు. శశి అనమాట వాడి పేరు. సో అలా అందరం అయితే కూర్చొని అయితే చాలా బాగా కబుర్లు చెప్పుకొని, చాలా ఇయర్స్ అయింది కదండి, చాలా సరదాగా అనిపిస్తుంది అనమాట ఇలా అందరితో కలిసి మాట్లాడుకోవడం అనమాట. సో అలా ప్రతి ఒక్కరు ఏంటంటే ఇలా ఫంక్షన్స్ అప్పుడే అందరము కలిసి సరదాగా ఉంటాం కాబట్టి ఇలా వీడియోనైతే క్యాప్చర్ చేస్తున్నాను అనమాట, మెమరీస్ లాగా ఉంటాయని చెప్పి. ఇంకా ఫంక్షన్ హాల్లో కూడా లంచ్కి అరేంజ్మెంట్స్ అయితే అయిపోయాయి. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ వెరైటీస్ అయితే పెట్టారండి.
చట్నీ అని పికిల్స్ అని చెప్పి సాంబారు, పప్పు, స్వీట్స్ అన్నీ చాలా బాగున్నాయండి. ఇక్కడ ఈ వెస్ట్ గోదావరి సైడ్ రుచులనమాట ఇవి. గులాబ్ జాము అట్లా అన్నీ చాలా బాగా అయితే అరేంజ్మెంట్స్ అయితే చేశారు. ఇది ఫంక్షన్కి బిఫోర్ డే అనమాట. సో అలా అందరికీ లంచ్ కూడా అరేంజ్ చేస్తారు. ఇంకా మేము వెళ్ళి అక్కడ కొంతసేపు కూర్చొని ఇంకా లంచ్ కూడా తినేసేసి మేము ఇంకా టైం ఉంది కదా అని చెప్పి బయటికి కూడా అలా టెంపుల్స్ కూడా చూడడానికి అయితే చాలా టెంపుల్స్కి అయితే వెళ్ళామన్నమాట. ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను. మా గాయత్రి చూసారా రెడీ అయిపోయి ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ అయితే చూస్తుంది. మా వదిన మా అక్క అక్కడ మొత్తం అయితే తనే అనండి రెస్పాన్సిబిలిటీస్ మొత్తం చాలా కేర్ఫుల్గా అన్ని దగ్గరుండి అయితే మా బావ మా అక్క అయితే చూసుకుంటున్నారనమాట. అన్ని ప్రాబ్లమ్స్ ఏం లేకుండా వచ్చిన వాళ్ళందరికీ ఏం తక్కువ కాకుండా అన్నీ దగ్గరుండి అయితే అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నారనమాట. మా గాయత్రి హస్బెండ్ ఫనీ అందరికీ హాయ్ చెప్తున్నాడు. సో ఇలా ఫస్ట్ డే అయితే మా డే గడిచిపోయిందనమాట. ఇంకా చాలామంది రావాల్సిన వాళ్ళు ఉన్నారు. అందరు ఇంకా ఈవినింగ్ లోపు అందరూ అయితే వచ్చేసారనమాట. సో అదండి నా వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఐ లవ్ యూ. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.